మా ఫెస్టివల్ తిరుపతిలోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ మీరందరూ మా బావ మర్దలు ఎపిసోడ్స్ అయితే చూస్తున్నారా? తప్పకుండా మిస్ అవ్వకండి, మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ ఇప్పుడైతే మేము తిరుపతి నుంచి కంచికి స్టార్ట్ అయ్యాము. కంచికి వెళ్ళే ఆన్ ద వేలో కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి, అవి చాలా బాగుంటాయంట. అవి కూడా కవర్ చేస్తాం, మీకు చూపిస్తాము. సో ఇప్పుడు టైం కూడా 6 అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కానీ కంచికి వెళ్ళి దర్శనం చేసుకోలేం. అండ్ ఈ మధ్యలో టెంపుల్స్ కూడా కవర్ చేయాలి కదా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. మీకు ఆన్ ద వేలో ఏమేమి టెంపుల్స్ వస్తాయో, ఏమేమి బాగుంటాయో అన్నీ చూపిస్తాం. అండ్ దిస్ ఇస్ మై బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. మై మామ్. బావ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ మై డాడీ. హాయ్ డాడీ. అండ్ ఇప్పుడు మనమైతే తిరుచెన్నూరు రోడ్ నుంచి చెన్నై హైవేకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఫుల్ హైవే కాబట్టి మనం ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. చూసారా గాయస్, ఈ కొండలు, ఈ వ్యూ అయితే ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ చాలా బాగుంటాయి అంటారు, నిజమే కదా? మనం వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. రోడ్స్ అవి కొంచెం డైవర్షన్స్ అవి ఇస్తున్నాడు. సో వెళ్ళినప్పుడు అయితే జాగ్రత్తగా సేఫ్గా చూసుకొని వెళ్ళండి. వెహికల్స్ కూడా వన్ వే కాబట్టి అటు ఇటు వస్తూ ఉన్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది మాకు. మేము అరౌండ్ 7:15 ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఈరోజు అయితే సండే, చాలా జనాలు ఉన్నారు ఈ టైంకి కూడా. అందుకే ఎందుకైనా సేఫ్ సైడ్ అని చెప్పేసి మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకొని మంచిగా వెళ్ళిపోయాం దర్శనానికి. 5 minutesలో అయిపోయింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి కొండ మీద కదా, మంచి వ్యూ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మాకు తిరుత్తణిలో అయితే దర్శనం అయిపోయింది. సో ఇప్పటి నుంచి నెక్స్ట్గా అయితే మేము షోలింగ టెంపుల్కి వెళ్తాం. అక్కడ ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ అంట. ఇక్కడ నుంచి ఒక 30 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చాలా మంచిదంట కూడా. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అది ధ్యాన ముద్రలో ఉంటారంట నరసింహస్వామి. సో ఎలా ఉంటుందో అంటే మాకు కూడా తెలీదు ఎలా ఉంటుందో. సో మేము కూడా చూడాలి. ఇవన్నీ కూడా మేము ఫస్ట్ టైం అయితేనే విజిట్ చేస్తాము. సో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. ఎర్లీ మార్నింగ్ ఒకటి కదా, సో అక్కడికి కూడా వెళ్ళి ఎలా ఉందో చూసి మీకు చూపిస్తాము. ఇప్పుడు మనం తిరుత్తణి నుంచి ఇలా డౌన్ వస్తాం కదా. ఇలా డౌన్ వచ్చినప్పుడు ఈ లెఫ్ట్ నుంచి ఇలాగ వెళ్తే హైవే రూట్ వస్తుంది. హైవే నుంచి అలాగా 30 kilometers డిస్టెన్స్ ఉంటుంది షోలింగ టెంపుల్. పైకి గుడికి వెళ్ళాలంటే 2 దారులు, ఒకటి మెట్లు, ఇంకొకటి రోప్వే. మెట్లు అంటే 1000 మెట్లు ఎక్కాలి, అది చాలా టైం పడుతుంది. కొన్ని రోప్వే కోసం వస్తే ఇక్కడ బ్యాచెస్ పంపిస్తున్నారు, ఇది కూడా చాలా టైం పట్టేటట్టు ఉంది. ఎందుకంటే అక్కడ పంపిస్తున్నారు అలాగా. అట్ ది ఎండ్ రోప్వే దగ్గరికి వస్తాం. ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు, మిగతా బ్యాచ్ వెయిట్ చేస్తున్నాం. చెప్పు, నీ వెయిటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెయిటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా సేపు వెయిట్ చేసి అబ్బా అనిపించింది. బట్ ఫైనల్గా అయితే వచ్చేసాం రోప్లో ఎక్కడానికి. సో రోప్లో పైకి వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుందో. రోప్వే అయితే ఎక్కిస్తాం. రోప్వేలో ఒక క్యాబిన్కి 4 మొత్తం 3 క్యాబిన్లు ఉన్నాయి. నీకు ఈ రోప్వే నచ్చిందా?
మన వైజాగ్ బీచ్ రోప్ నచ్చిందా బావా? పైకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మన వైజాగ్లో అయితే బీచ్ కనిపిస్తుంది, ఇక్కడ కొండలు చెట్లు కనిపిస్తుంది. ఇదైతే ట్రెడిషనల్ వైబ్, అదైతే మోడర్న్ వైబా? మా జడ్జ్ ఇక్కడ ఉన్నాడు. హే జడ్జ్, హాయ్ చెప్పు. పాప ఒక రోప్ లో 4 మెంబర్స్ అనేసి పాపం వాడు అటు వెళ్ళిపోయాడు. ఒక రోప్ లో కాదమ్మా, ఒక ఐ క్యాబిన్. మీన్ అదేలే 4 క్యాబిన్స్ టోటల్. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయింది. 3 కదా? 4 ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయింది. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది, కానీ చాలా 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 టైం పట్టింది వెయిటింగ్కి. అసలు ఎందుకో ఆపారు. సో ఇక్కడైతే యోగ నరసింహస్వామి ఉంటారు అండ్ అమృతవల్లి అమ్మవారు కూడా ఉంటారు. మళ్ళీ మధ్యలో చిన్న భయపడింది బాగా, ఆ, కోతలన్నీ వచ్చేస్తున్నాయి. అవి మీదకి ఎక్కేస్తున్నాయి. చాలా మంది కర్రలు పట్టుకొని ఉన్నారు. ఫస్ట్ మేము ఎంట్రీ రాగానే టైగర్ బొమ్మ ఉంది, అచ్చం టైగర్ లాగే కూర్చోబెట్టారు. నిజంగా వచ్చిందేంటో అనుకున్నాం. అంటే బొమ్మ పెడితే కోతులు భయపడతాయి కదా అనేసి అలాగా పెట్టారనమాట. నిజంగా భయపడుతున్నాయి, ఆ బొమ్మ చూపించగానే పరిగెడేస్తున్నాయి. కానీ చాలా బాగుంది. అండ్ ఈ రోప్ వెళ్ళడం కూడా చాలా బాగుంది. మంచిగా చల్ల గాలేసి కొండలు, మంచి వ్యూ బాగుంది. మీరు ఎవరైనా కంచేళ్ళ రోడ్లో రావాలి అనుకుంటే ఇక్కడ టెంపుల్కి కూడా కంపల్సరీగా విజిట్ చేయండి. షోలింగర్ మీరు గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నా కూడా మీకు రూట్ వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం వెళ్ళింది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అది ఇక్కడ ఉంది. ఇలాగ రోప్ మీద ఇప్పుడు మనం వెళ్ళాం కదా ఈ టెంపుల్కి. అండ్ అటు సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. అది ఆంజనేయ స్వామి టెంపుల్. దానికి ఏంటంటే రోప్ ఫెసిలిటీ లేదనమాట, మెట్లెక్కే వెళ్ళాలి. ఒక 300 స్టెప్స్లా ఉంటుంది. అండ్ మాకు ఇక్కడ అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది, సో అదైతే ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. అండ్ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు కంచి కూడా వెళ్ళాలి. టైం అయితే అస్సలు సరిపోవట్లేదు. సో అందుకే అది వెళ్ళకుండా ఇప్పుడు డైరెక్ట్గా కంచి అయితే వెళ్ళిపోతున్నాం. మనం ఇప్పుడు కంచిపురం నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఈ గుడి పేరు వచ్చేసి రాజకుబేర, అంటే రాజకుబేర మన కుబేర స్వామి ఉంటారు కదా, ఆ టెంపుల్ అనమాట. ప్రతిరోజు ఇక్కడ 800 మందికి ఫ్రీ అన్నదానం అండి. ఇంకోటి ఏంటంటే లోపల శివుడిది, ఆ తర్వాత కుబేర స్వామిది లోపల విగ్రహాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగుంది. ఆ బ్లాక్ స్టోన్తో మొత్తం అంతా వజ్రాలు వైడూర్యాలు అని చెప్పి అంటారు కదా, అవన్నీ పేర్చున్నాయి. అది కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ మోర్ ఓవర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మ, సరస్వతీదేవి, పార్వతీదేవి, శివుడు, ఇంకా విష్ణు స్వామి, లక్ష్మీదేవి, ఇలా ముగ్గురు దంపతులతో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం విగ్రహాలన్నీ. అది కూడా చాలా బాగుంది. లోపలైతే వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను, కాకపోతే అక్కడ ప్రతి దగ్గర నో ఫోటోగ్రఫీ, నో వీడియో అని చెప్పేసి ప్రతి దగ్గర అంటించింది. సో నోటీస్ అంటించింది. సో అందుకే వీడియో తీయలేపాం. కానీ బయట నుంచి మీకు అంతా చూపిస్తాం. ఇదిగోండి గైస్, ఇదే లోపల టెంపుల్కి అయితే ఎంట్రన్స్. కుబేర స్వామి గుడికి అయితే లోపలికి ఇలాగే వెళ్తాము. టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. మనం ఇప్పుడు వరదరాజ పెరుమాళ్ గుడికి వచ్చాం. ఈ గుడిలోనే బంగారు బల్లి ఇంకా వెండి బల్లి గుడి కూడా ఉంది.
గాయ్స్, కంచి వస్తే కంపల్సరీ బల్లి దర్శనం చేసుకోవాలి అంటారు కదా, బంగారపు బల్లి, వెండి బల్లి. మాకు ఇప్పటికైతే అది అయ్యింది. నియర్లీ 1.5 hour పట్టింది. సో ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ టెంపుల్స్ అన్ని 8 o'clockకి క్లోజ్ అనమాట. సో ఇప్పుడు ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాలి. కమాన్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు మనం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చాం. ఇది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం టెంపుల్ అనమాట. 18 శక్తిపీఠాలు ఉంటాయంటారు కదా, ఇది ఒక శక్తిపీఠం. సో ఇప్పుడైతే టైం 7 అయిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈజీగా 1/2 hour అయినా పడుతుందంట. ఇక్కడ టెంపుల్స్ అన్ని చెప్పాను కదా, 8:30కి క్లోజ్. సో ఇది అయ్యాక మనకి ఇంకో టెంపుల్ కూడా అనుకున్నాము. సో ఎంత ఫాస్ట్గా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా చేసుకోవాలి. ఇక్కడ చూసారా, శివలింగం మీద మళ్ళీ చిన్న చిన్న శివలింగాలు అన్నీ చాలా బాగా చెక్కారండి. మరి ఇక్కడ ఏదో తమిళ్లో రాసింది, మరి మనకు తెలియదు కదా, తమిళ్ రాదు కదా. ట్రాన్స్లేటర్ కొడితే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, తక్కువ ఉంది సిగ్నల్, అందుకే తెలియలేదు. పులిహార ఇక్కడ ప్రతి టెంపుల్లోని పులిహార ఫేమస్. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో. ప్రతి టెంపుల్లోని పులిహార అండ్ వేరే ప్రసాదాలు కూడా ఉంటాయి. ఈ పులిహార అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. మొత్తానికి మేము అనుకున్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసి అన్ని దర్శనం ఫుల్గా కంప్లీట్ చేసేసాం. జస్ట్ ఒక్క ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక్కటే మాకు అవ్వలేదు, ఎందుకంటే అది లంచ్ టైం క్లోజ్ అయిపోవడం వల్ల అది అవ్వలేదు మాకు. అండ్ ఇక్కడ కంచిలో 3 టెంపుల్స్ కవర్ చేసాము. మొత్తం మేము అనుకున్న మెయిన్ టెంపుల్స్ అన్నీ అయితే టైంకి కవర్ చేసేసాము. ఇదైతే ఎలాగనుకున్నామంటే శివలింగం అదే ఈ శివుడి టెంపుల్ అవుతుంది లేదని టెన్షన్ పడిన లాస్ట్లో. మా అత్తగారు చెప్తూనే ఉన్నారు, ఈ శివుడిది చాలా ఫేమస్, బాగుంటుంది, మంచిగా ఉంటుందని. వచ్చిన తర్వాత చాలా బాగా నచ్చింది. చెప్పాం కదా ఇందాక ట్రీ, అది చెట్టు 3500 సంవత్సరాల కిందట. దానికి ఇంకో కథ కూడా ఉంది, అది నిజమో లేదో తెలియదు. ఆ కథ ఏంటంటే పార్వతీదేవి ఆ చెట్టు కింద శివుడిని తయారు చేసి శివుడి కోసం తపస్సు చేశారు. ఆ తపస్సు వల్లే శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అది కదా. మీలో ఎవరికైనా ఆ కథ గురించి మీకు ఏమైనా తెలుసుంటే మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అందరికీ ఉపయోగపడుతుంది. మన సాంప్రదాయం వరకు అది విన్నది మేము చెప్తాం, బట్ అది నిజమా కాదనేది మాకు తెలియదు.
అండ్ ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. రీసెంట్గానే కొంచెం రీమోడల్ కూడా చేశారంట 1 month 2 months బ్యాక్. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది చూడడానికి. ఈ టెంపుల్కి వస్తాము అని అనుకోలేదు. అంటే ఈ టెంపుల్ కూడా మా ప్లాన్లో ఉంది. ఇక్కడ ఏంటంటే టెంపుల్స్ అన్నీ 8:30 కల్లా క్లోజ్ అనమాట. సో మేమైతే టెంపుల్కి 7:45 కల్లా వచ్చేసరికి బయట గేట్స్ ఏమో క్లోజ్. అది పెద్ద టాస్క్. డోర్ క్లోజ్ అయిపోయింది, లోపలికి ఎలాగొస్తాం, ఇంకా 8:30 వరకు అన్నారు కదా, 7:30కే క్లోజ్ అయిపోయింది ఏంటని అనుకున్నాం అనమాట. కానీ లక్కీగా పక్క నుంచి ఇంకో దారి ఉంది, ఎగ్జిట్ దారి, దాని నుంచి లోపలికి వచ్చాం. అది 8:30 వరకు ఉంటుందంట. ఇప్పుడు 8:30కి అది క్లోజ్ అయిపోతుంది. సో మేమైతే ఎగ్జిట్ రూట్ నుంచి అలా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఫాస్ట్గా వచ్చేసాం. దర్శనం చేసుకుని మీకు ఇవన్నీ చూపించడానికి ఫోన్ తీసి ఇంకా అన్ని వీడియోస్ తీసేస్తున్నాం. అసలు ఎక్కడ మాకు వీడియోస్ ఫొటోస్ ఏమీ అలౌ చేయలేదు. లక్కీ ఇక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి ఇదంతా నార్మల్గా ఇక్కడ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. సో మేము అనుకున్న టెంపుల్స్ అన్నీ అయితే మాక్సిమం కవర్ చేస్తాం. సో చాలా హ్యాపీ, ఎందుకంటే మేము అంత దూరం. ఈ గుడి పేరు వచ్చేసి ఏకాంబరనాథ్ స్వామి, శివుడు పేరు. ఈ టెంపుల్స్ అన్ని దగ్గరలోనే ఉంటుంది. కాంప్లెక్స్ కి దగ్గరే, ఈ టెంపుల్ దగ్గరే, కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరే. మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ వచ్చేసి వరదరాజ్ పెరుమాళ్. అక్కడే ఉంటుంది అనమాట. ఏంటి, గోల్డెన్ బల్లి అండ్ సిల్వర్ బల్లి, ఆ రెండు టచ్ చేస్తే మనకు తెలుస్తుంది కదా, మనం ఏ దోషాలు ఉన్నా, బల్లి దోషాలు ఏమన్నా పోతాయని. అక్కడి నుంచి కంచి కామాక్షి, ఆ తర్వాత ఏకాంబరనాథ్ స్వామి, ఈ 3 దగ్గరలోనే ఉంటాయి. కాంప్లెక్స్ నుంచి ఫస్ట్ 5 కిలోమీటర్స్లో మనకి వరదరాజ పెరుమాళ్ ఉంటుంది. దాని తర్వాత ఆ దగ్గరలోనే కంచి కామాక్షి అండ్ ఏకాంబరనాథ్. సో ఈ వీడియో అంతా మీకు ఎలా అనిపించింది అండ్ మా వీడియోస్ అన్ని మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాబా మర్దల్ సిరీస్ అయితే కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. బై. ప్లీజ్ డూ like, share, comment and don't forget to subscribe our channel. Thank you. Bye. See you again in the next video. Ramya Harish Vibes YouTube channel. Subscribe. Thank you. Thank you, sir. Thank you.